నన్నపనేని రాజ్ కుమార్ గారు మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆంటీ ఆంటీ అని పిలుస్తూ ఉండేవాళ్ళం. సో ఆ మహిళా కమిషన్ చైర్పర్సన్ అనే పదవికి ఎంత వన్నె తెచ్చారో అందరికీ తెలుసు. ఫస్ట్ మహిళా కమిషన్ చైర్పర్సన్ అంటే గుర్తొచ్చేది నన్నపనేని రాజ్ కుమార్ గారు. సో నా మీద ఒక నమ్మకంతో, ఒక భరోసాతో చేయగలను అనే ఇదితో మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ పొజిషన్కి సెలెక్ట్ చేయటం, మరి దానికి ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలబెట్టుకోవాలంటే అంతకుముందు చైర్ కమిషన్ పర్సన్గా చేసిన రాజ్ కుమార్ గారి సలహాలు తీసుకుందాం అని యాక్చువల్లీ నేను వచ్చాను. ఓ బుక్ పెన్ను చేతితో పట్టుకొని వచ్చాను రాసుకుందాం అని. ఇక్కడికి వచ్చి చూస్తేనే అసలు టోటల్గా ఆంటీ అందరినీ పిలిచేసి సన్మానం అని పెట్టి అది చేసేసరికి సో ప్రిపేర్డ్గా రాలేదు. ఎందుకంటే కమిషన్ అనేది చాలా బరువైన బాధ్యత అండి. ఏదో పోస్ట్ ఇచ్చారని కాదు, ఆ పోస్ట్కి న్యాయం చేయాలి. ఎందుకంటే ఒక ఉదాహరణగా తీసుకుందాం అంటే గత 5 ఏళ్లలో ఎలాంటి ఉదాహరణ సెట్ చేశారో మన అందరికీ తెలుసు. సో అందుకని ఇక్కడికి వచ్చి కలిసి ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే పదవి ఇచ్చిన పార్టీకి పేరు నిలబెట్టాలి, అలాగే ఈ పదవికి నిలబెట్టాలి పేరు. సో ఆ ఉద్దేశంతో వచ్చి ఆ సలహాలు దీవెనలు తీసుకుందాం అనే ఉద్దేశంతో వచ్చాను. సో గత 5 ఏళ్లలో చూసాం మహిళా కమిషన్ అనేది ఒక జోక్గా అయిపోయింది. ఒక ఉత్సవ విగ్రహం లాగా కేవలం ఒక పక్కే మాట్లాడుతూ సమన్యాయం చేయకుండా మహిళలకు కానివ్వండి, లేకపోతే అమరావతి రైతులకు కానివ్వండి, ప్రభుత్వానికి కూడా సపోర్ట్ చేయటం కాదు, కేవలం ఒక పార్టీకే సపోర్ట్ చేస్తూ సాగింది గత 5 ఏళ్ళు. సో అది మార్చాలి. ఆ పద్ధతి మార్చి అందరికీ రాజకీయాలతో పని లేకుండా సమన్యాయం చేయాలి. ఏ మహిళ వచ్చినా సరే, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకుండా అక్కడ ఉన్నది ఒక మహిళ. ఆ మహిళకు అన్యాయం జరిగితే దాన్ని మనం వెంటనే పరిష్కరించి చేయాలనే ఉద్దేశంతో, సో అందరి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు సాగుదాం అనే ఉద్దేశంతో వచ్చాను. సో తప్పకుండా ఆంటీ అన్నట్టు మీడియా సహకారం, ఎందుకంటే పొద్దున మేము సదరన్ విజిట్కి వెళ్ళినా కూడా మీడియా మాకంటే ముందుండి ఎక్కడ జరుగుతున్న విషయాలు చెప్పడం కానివ్వండి, దానివల్ల మేము రియాక్ట్ అవుతాం కూడా ఆలస్యం లేకుండా వెంటనే రియాక్ట్ అవుతాం. సో మీరు ఇంత చిన్న షార్ట్ టైంలో వచ్చి ఇక్కడ గ్యాదర్ అయ్యి మమ్మల్ని ఎవరో పబ్లిక్ చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ.